డిఎస్సి సీటెట్కి సంబంధించి సైన్స్ కంటెంట్ పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఇందులో ఎస్టర్డే వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేశాను. మ్యాటర్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, రెండోది వచ్చి మిక్చర్స్. ఎస్టర్డే క్లాస్లో ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి డిస్కస్ చేశాను కదండి. ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ అన్నవి మళ్ళీ అగైన్ 2 టైప్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఈ ఎలిమెంట్స్ అన్నవి మళ్ళీ 3 టైప్స్, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. వీటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. టుడే వచ్చి నేను మిక్చర్స్ గురించి డిస్కస్ చేస్తాను. మిక్చర్స్ అన్నవి ఎన్ని టైప్స్, ఓకే, వీటి గురించి డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిక్చర్స్. ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ జస్ట్ మిక్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మిక్చర్ అండ్ నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఎలిమెంట్స్ని కాంపౌండ్స్ని మిక్స్ చేసినప్పుడు మిక్చర్ అన్నది ఫామ్ అవుతుంది, కానీ ఇక్కడ న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ కాదు. ఏ మిక్చర్ హ్యాస్ ఏ వేరియబుల్ కంపోజిషన్. మిక్చర్లో కంపోజిషన్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. ఏ మిక్చర్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ సబ్స్టెన్సెస్. ఏ మిక్చర్ అన్నది ఏ యొక్క ప్రాపర్టీస్ని చూపిస్తుందంటే అందులో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకుందాం అనుకోండి. ఫ్రూట్ జ్యూస్లో ఏమేమి మిక్స్ అయి ఉంటాయి? వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రూట్ యొక్క పల్ప్ అన్నది ఉంటుంది. ఇందులో కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి? ఇవి కాన్స్టిట్యూయెంట్స్. వీటి యొక్క ప్రాపర్టీస్ని ఈ మిక్చర్ అనేది చూస్తుంది. ఓకేనా? ద కాన్స్టిట్యూయెంట్స్ కెన్ బి సెపరేటెడ్ ఈజీలీ బై ఫిజికల్ మెథడ్స్. ఈ మిక్చర్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని మనం ఈజీగా ఫిజికల్ మెథడ్ ద్వారా సెపరేట్ చేయవచ్చు అన్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్, ఏ మిక్చర్ ఆఫ్ ఏ ఫ్యాట్ అండ్ వాటర్. ఫుల్ క్రీమ్ మిల్క్ లో ఏమేమి ప్రెజెంట్ అయి ఉంటాయి? కాంపోనెంట్స్ ఫ్యాట్ అండ్ వాటర్. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్, మిక్చర్ ఆఫ్ ఏ వాటర్, షుగర్ అండ్ ఫ్రూట్ పల్ప్. ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అన్నది ఫామ్ అయ్యింది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మిక్చర్. మిక్చర్స్ కెన్ బి ఇన్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసియస్ స్టేట్. మిక్చర్స్ అనేవి సాలిడ్ స్టేట్లైనా ఉంటాయి, లిక్విడ్ స్టేట్లైనా ఉంటాయి, గ్యాసియస్ స్టేట్లైనా ఉంటాయి. ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ద దీస్ 3 స్టేట్స్. అలా కాకుండా వీటి యొక్క కాంబినేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సాలిడ్ స్టేట్, సాలిడ్ ప్లస్ లిక్విడ్ స్టేట్, ఇలా కాంబినేషన్స్ లో కూడా ఉంటాయి. లిక్విడ్ ప్లస్ గ్యాసియస్ స్టేట్, సాలిడ్ ప్లస్ గ్యాసియస్ స్టేట్, ఇలా కాంబినేషన్స్ లో కూడా మిక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, మిక్చర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. మిక్చర్స్ అనేవి 2 టైప్స్ అండి. హోమోజీనస్ మిక్చర్స్ అండ్ హెటెరోజీనస్ మిక్చర్స్. ఫస్ట్ వన్ వచ్చి హోమోజీనస్ మిక్చర్స్. ఇన్ ఏ హోమోజీనస్ మిక్చర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద బల్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీకర్లో వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ కి మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఈ సాల్ట్ అన్నది ఈ వాటర్ మొత్తం యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే, దీన్నే హోమోజీనస్ మిక్చర్ అని అంటారు. అంటే ఇందులో ఉన్న పార్టికల్స్ అన్నవి యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతాయి. దీస్ హ్యావ్ యూనిఫామ్ కంపోజిషన్. ఇవి యూనిఫామ్ కంపోజిషన్ ని కలిగి ఉంటాయి. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నాం, అందులో మనం షుగర్ ని యాడ్ చేద్దాం. ఈ షుగర్ అన్నది ఇందులో కరిగినప్పుడు మొత్తం షుగర్ మొత్తం వాటర్ అంతా ఈక్వల్ గా యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద హోమోజీనస్ మిక్చర్ అండి. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హోమోజీనస్ మిక్చర్స్ ఆర్ too intimately mixed up that it will be difficult to distinguish them from one another by visual observation. మనం డైరెక్ట్ గా ఐస్ తో చూడడం ద్వారా మనం ఐడెంటిఫై చేయలేము అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏవి అని. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ తీసుకున్నామండి. సాల్ట్ వాటర్ ని మనం డైరెక్ట్ గా చూడడం వల్ల అందులో సాల్ట్ ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? చేయలేము. ఎందుకని? ఇది హోమోజీనస్ మిక్చర్. సాల్ట్ అన్నది ఇందులో కరిగిపోయి ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్ మిక్చర్స్ ఆఫ్ ఏ సాల్ట్ అండ్ వాటర్. లామినోడో, ఇది డ్రింక్ అండి. లామినోడో అన్నది ఇది ఎగ్జాంపుల్. అదేవిధంగా షుగర్, మిక్చర్ ఆఫ్ ఏ షుగర్ అండ్ వాటర్, ఇది కూడా హోమోజీనస్ మిక్చర్ కి ఎగ్జాంపుల్. హోమోజీనస్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ సొల్యూషన్స్. హోమోజీనస్ మిక్చర్స్ ని ఏమంటారంటే సొల్యూషన్స్ అని అంటారు. నెక్స్ట్ సొల్యూషన్స్. ఏ హోమోజీనస్ మిక్చర్ ఆఫ్ ఏ 2 or more substances is called as a solution. Solution is a homogeneous mixture of a solute and solvent. Solute plus solvent, ఈ రెండు కలిస్తే మనకి సొల్యూషన్ అన్నది ఫామ్ అవుతుంది. సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ
homogeneous mixture. ఇక్కడ ఇచ్చాను చూడండి, సొల్యూషన్ ఈక్వల్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ విచ్ ఈస్ రిలేటివ్లీ లెస్ ఇన్ క్వాంటిటీ ఈస్ నోన్ యాజ్ ఏ సొల్యూట్. మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ లో ఏదైతే తక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని సొల్యూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాల్ట్ వాటర్ తీసుకుందాం అనుకోండి. ఇవి వాటర్ 100 ml వాటర్ తీసుకున్నాం, 10 grams సాల్ట్ తీసుకున్నాం. ఓకేనా, ఇందులో ఏది తక్కువ ప్రెసెంట్ అయి ఉంది? లెస్ క్వాంటిటీ. సాల్ట్ అన్నది లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది. సో ఇక్కడ సాల్ట్ ఏమవుతుంది? సొల్యూట్ అవుతుంది. అండర్స్టూడ్? ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఏ సొల్యూషన్ విచ్ ఈస్ రిలేటివ్లీ మోర్ ఇన్ క్వాంటిటీ ఈస్ నోన్ యాజ్ ఏ సాల్వెంట్. ఏదైతే ఎక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుందో అది సాల్వెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఏది ప్రెసెంట్ అయ్యింది? వాటర్ అన్నది ఎక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయ్యింది. సో ఇక్కడ వాటర్ ఏమవుతుంది? సాల్వెంట్ అవుతుంది. అర్థమైందా? ఒక సొల్యూషన్ ని తీసుకున్నప్పుడు లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉన్నది సొల్యూట్ అవుతుంది, మోర్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉన్నది సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సొల్యూషన్ solute and solvent may be in any physical state of a solid, liquid or gas. సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ మనం 3 ఫిజికల్ స్టేట్స్ చెప్పుకున్నాం కదా. ఏంటవి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇటిలో ఏ స్టేట్ అయినా ప్రెసెంట్ అయి ఉండొచ్చండి. ఓన్లీ సాలిడ్ ఏ ఉండాలి, ఓన్లీ లిక్విడ్ ఉండాలి అలా ఏముండదు. ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అన్నది ఏ స్టేట్ లో అయినా ప్రెసెంట్ అయి ఉండవచ్చు. The solute and solvent of a solution determined only by their quantity, not by their physical state. ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ ఏది, సొల్యూట్ ఏది అని మనం దేన్ని బట్టి డిటర్మైన్ చేస్తామంటే దాని యొక్క క్వాంటిటీని బట్టి డిటర్మైన్ చేస్తాం, కానీ దాని యొక్క ఫిజికల్ స్టేట్ ని బట్టి మనం డిటర్మైన్ చేయము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10 grams of a sodium chloride NaCl is dissolved in 100 ml of water. ఇక్కడ 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాడు, ఇందులో 10 grams సోడియం క్లోరైడ్ ని యాడ్ చేస్తాడు. సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ యాడ్ చేశాడు. సో ఈ కేసులో సొల్యూట్ ఏమవుతుంది? వాటర్ వచ్చి 100 ml. ఈ కేసులో సొల్యూట్ ఏమవుతుంది? NaCl అన్నది సొల్యూట్ అవుతుంది. ఓకే, ఎందుకని? ఈ NaCl అన్నది లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది. నెక్స్ట్, సాల్వెంట్ ఏదవుతుంది? వాటర్ అవుతుంది. ఎందుకని? వాటర్ అన్నది 100 ml అంటే మోర్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది. ఇక్కడ మనం ఏం చెప్పాము? ఒక సొల్యూషన్ లో ప్రెసెంట్ అయినటువంటి సొల్యూట్ లేదా సాల్వెంట్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ క్వాంటిటీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, ఫిజికల్ స్టేట్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, 100 grams ఆఫ్ ఏ సోడియం క్లోరైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 10 ml ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ వచ్చి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 10 ml తీసుకున్నాడు. సోడియం క్లోరైడ్ ఎంత తీసుకున్నాడు? 100 grams తీసుకున్నాడు. సో ఏది ఎక్కువ క్వాంటిటీలో ఉంది? ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంది. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ ఏమవుతుంది? సాల్వెంట్ అవుతుంది. ఎందుకని? ఇది మోర్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది. లెస్ క్వాంటిటీలో ఏది ఉంది? 10 ml ఆఫ్ వాటర్ ఉంది. సో లెస్ క్వాంటిటీలో ఉంది కాబట్టి వాటర్ అనేది ఏమవుతుంది? సొల్యూట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఏ సొల్యూట్ సాల్వెంట్ ఇన్ ఏ సొల్యూషన్స్. మనం ఫిజికల్ స్టేట్ ని బట్టి ఈ సొల్యూట్ సాల్వెంట్ అన్నవి డిఫరెంట్ టైప్స్ గా ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ సొల్యూట్ అంటే లెస్ క్వాంటిటీ, సాల్వెంట్ అన్నది మోర్ క్వాంటిటీ. వీటికి ఎగ్జాంపుల్ ఇవి సొల్యూషన్స్ అండి. ఈ రెండు కలిస్తే ఏర్పడేవి సొల్యూషన్స్. ఫస్ట్ లిక్విడ్ స్టేట్ లో ఉంది సొల్యూట్. ఇక్కడ సాల్వెంట్ అనేది గ్యాస్ స్టేట్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ ఇన్ ఎయిర్. ఎయిర్ అన్నది గ్యాస్, వాటర్ అన్నది లిక్విడ్. ఓకే, వాటర్ ఇన్ ఎయిర్ అన్నది దేనికి ఎగ్జాంపుల్? సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ సొల్యూట్ ఏమవుతుంది? లిక్విడ్ అవుతుంది. గ్యాస్ ఏమవుతుంది? సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, రెండు గ్యాస్ స్టేట్ లోనే ఉన్నాయి. సొల్యూట్ గ్యాస్ లో ఫామ్ లోనే ఉంది, సాల్వెంట్ గ్యాస్ ఫామ్ లోనే ఉంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఇన్ నైట్రోజన్. మనం ఇక్కడ ఆక్సిజన్ ఏమవుతుంది? సొల్యూట్ అవుతుంది. ఎందుకని? ఆక్సిజన్ అన్నది తక్కువ పర్సెంటేజ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎక్కువ అబండెంట్ గ్యాస్ ఏంటండి అట్మాస్ఫియర్ లో? నైట్రోజన్. అంటే నైట్రోజన్ అన్నది మోర్ ఎక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆక్సిజన్ అన్నది తక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి ఆక్సిజన్ ఏమవుతుంది? సొల్యూట్ అవుతుంది. నైట్రోజన్ ఏమవుతుంది?
సాల్వెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సొల్యూట్ వచ్చి సాలిడ్ అండి, లిక్విడ్ వచ్చి సాల్వెంట్, సాల్ట్ ఇన్ వాటర్. ఇక్కడ వాటర్ ఏమవుతుంది, వాటర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇది సాల్వెంట్ అవుతుంది, తక్కువ ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది సొల్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సొల్యూట్ లిక్విడే, సాల్వెంట్ లిక్విడే, ఆల్కహాల్ ఇన్ వాటర్. ఇక్కడ ఆల్కహాల్ అనేది సొల్యూట్ అవుతుంది, వాటర్ అన్నది సాల్వెంట్ అవుతుంది, ఎందుకంటే వాటర్ అన్నది ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సొల్యూట్ వచ్చి గ్యాస్, సాల్వెంట్ వచ్చి లిక్విడ్, సాల్వెంట్ లిక్విడ్ అన్నది. ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వాటర్, సోడా వాటర్ అంటారు కదా, ఎందుకని వాటర్ లో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని యాడ్ చేస్తాం అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయింది, వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి వాటర్ అన్నది సాల్వెంట్, కార్బన్ డైఆక్సైడ్ అనేది సొల్యూట్. నెక్స్ట్ రెండు సాలిడ్స్, సాలిడ్ సాలిడ్, జింక్ ఇన్ కాపర్ అండి, ఇది అల్లాయ్ ఆఫ్ ఏ బ్రాస్, బ్రాస్ ఉంది కదా అల్లాయిస్, ఈ అల్లాయిస్ అనేవి ఈ బ్రాస్ ని ఎలా తయారు చేస్తారంటే కాపర్ కి జింక్ ని యాడ్ చేయడం వల్ల తయారు చేస్తారు. సో ఇక్కడ జింక్ అనేది లెస్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి జింక్ ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది, కాపర్ ఏమవుతుంది, సాల్వెంట్ అవుతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్, రెండు సాలిడ్స్ కి ఎగ్జాంపుల్ కాపర్ ఇన్ గోల్డ్ అండి, కాపర్ ఇన్ గోల్డ్. ఇప్పుడు మనం 22 క్యారెట్స్ గోల్డ్ చేస్తారు కదా, అది ప్యూర్ గోల్డ్ కాదు, ఇంప్యూర్ గోల్డ్ కదా, అంటే దీని నుంచి ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు గోల్డ్ కి కాపర్ ని యాడ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ కాపర్ అనేది లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయింది కాబట్టి కాపర్ ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది, గోల్డ్ ఏమవుతుంది, సాల్వెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ అండ్ సాలిడ్, సొల్యూట్ వచ్చి లిక్విడ్, సాల్వెంట్ వచ్చి సాలిడ్. మెర్కురీ ఇన్ సిల్వర్ అండ్ టిన్, మెర్కురీ అన్నది ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయ్యింది కాబట్టి మెర్కురీ అనేది ఏ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంటుందండి, లిక్విడ్ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అన్ని మెటల్స్ అన్నవి సాలిడ్ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి కానీ ఎక్సెప్షన్ ఇక్కడ మెర్కురీ అన్నది లిక్విడ్ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ వచ్చి మెర్కురీ, సిల్వర్ అండ్ టిన్ అనేవి ఏంటి, సాలిడ్స్, ఇవి రెండు సాల్వెంట్స్ అవుతాయి, సాలిడ్ స్టేట్ లో ప్రెసెంట్ అయ్యి మోర్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి సాల్వెంట్స్ అవుతాయి. దీన్నే డెంటల్ అమాల్గమ్ అని కూడా అంటారు. ఇవండి డిఫరెంట్ స్టేట్స్, ఏది సాలిడ్ స్టేటు, ఏది లిక్విడ్ స్టేట్, ఏది గ్యాస్ స్టేట్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సొల్యూట్ అండ్ సాల్వెంట్స్ అన్నవి 3 స్టేట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ సాల్యుబిలిటీ, సాల్యుబిలిటీ ఇస్ ద నెంబర్ ఆఫ్ grams of a solute that dissolve in 100 grams of a solvent to form a saturated solution at a given temperature. ఒక టెంపరేచర్ దగ్గర 100 grams ఆఫ్ సాల్వెంట్ లోకి 1 గ్రామ్ ఆఫ్ సొల్యూట్ ని డిజాల్వ్ చేస్తే దాన్ని సాల్యుబిలిటీ అంటారు. ఈ సొల్యూషన్స్ ని ఏమంటారు, సాచురేటెడ్ సొల్యూషన్స్ అని అంటారు. సాల్యుబిలిటీ ఇస్ ద మెజర్ ఆఫ్ క్వాంటిటీ సొల్యూట్ దట్ కెన్ డిజాల్వ్ ఇన్ సాల్వెంట్. If the amount of the solute present is little, the solution is said to be dilute. అంటే సొల్యూషన్ లో సొల్యూట్ అనేది చాలా తక్కువగా ప్రెసెంట్ అయ్యింది అనుకోండి, దాన్ని డైల్యూట్ అని అంటారు. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ మోర్, ద సొల్యూషన్ ఈజ్ సెడ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఒకవేళ సొల్యూషన్ లో ఈ సొల్యూట్ అనేది ఎక్కువ ప్రెసెంట్ అయ్యి ఉంది అనుకోండి, సొల్యూట్ అనేది ఎక్కువ ప్రెసెంట్ అయ్యి ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ అని, తక్కువ ప్రెసెంట్ అయ్యి ఉంటే డైల్యూట్ అని అంటారు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ఏ డిజాల్వింగ్. ఈ డిజాల్వింగ్ ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి, నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క నేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, టెంపరేచర్, సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్, అందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఉంటాయి కదా ఆ పార్టికల్ యొక్క సైజు, స్టిరింగ్ ద సొల్యూషన్, మనం ఒక లిక్విడ్ తీసుకుందాం అందులోకి సాల్ట్ యాడ్ చేస్తాం, దీన్ని గ్లాస్ రాడ్ తీసుకొని మిక్స్ చేసామనుకోండి అంటే ఇక్కడ సాల్యుబిలిటీ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. అలా మిక్స్ చేయకుండా వదిలేసామనుకోండి చాలా లేట్ గా సాల్యుబుల్ అవుతుంది. సో స్టిరింగ్ ద సొల్యూషన్ కూడా డిసైడ్ చేస్తుంది రేట్ ఆఫ్ ద డిజాల్వింగ్ ని. ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయండి, సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క నేచర్, టెంపరేచర్, సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ అండ్ స్టిరింగ్ ద సొల్యూషన్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.
సాల్యుబిలిటీ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడుగుతారు. నెక్స్ట్ నోట్, సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ బట్ నాట్ ఇన్ కిరోసిన్. సాల్ట్ అన్నది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది కానీ కిరోసిన్ లో డిజాల్వ్ అవ్వదు. నాఫ్థలిన్, ఇది నాఫ్థలిన్ డిజాల్వ్ ఇన్ కిరోసిన్ బట్ నాట్ ఇన్ వాటర్. నాఫ్థలిన్ వచ్చి కిరోసిన్ లో డిజాల్వ్ అవుతుంది, వాటర్ లో డిజాల్వ్ కాదు. హీటింగ్ ద సొల్యూషన్ ఇంక్రీసెస్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్. ఒకవేళ మనం సొల్యూషన్ ని హీట్ చేసామనుకోండి, డిజాల్వింగ్ కెపాసిటీ అన్నది, డిజాల్వింగ్ రేట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. The size of the solid particles or crystalline nature increase the solubility. Stirring a solution with a glass rod or with a stirrer, the solubility of the solution get increased. మనం గ్లాస్ రాడ్ తో సొల్యూషన్ మిక్స్ చేసామంటే సాల్యుబిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ద సొల్యూషన్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీని బట్టి మళ్ళీ సొల్యూషన్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసామండి. ఒకటి సాచురేటెడ్, సెకండ్ అన్సాచురేటెడ్, థర్డ్ వన్ వచ్చి సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. ఫస్ట్ వన్ సాచురేటెడ్ సొల్యూషన్స్. వెన్ no more solute can be dissolved in the solution at a certain temperature is said to be saturated solution. Saturated solutions are more stable solutions. ఇక్కడ మనం ఒక బీకర్ తీసుకున్నాం. నార్మల్ టెంపరేచర్ అంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బీకర్లోకి వాటర్ తీసుకున్నాం. 100 ml వాటర్ తీసుకున్నాం. తర్వాత దీనికి ఫస్ట్ 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం. 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసినప్పుడు అది ఈజీగా సాల్యుబుల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ దానికి మరో 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం. సో ఇప్పుడు కూడా సాల్యుబుల్ అనేది అయిందనమాట, మిక్స్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ వచ్చి మరో 10 grams ని యాడ్ చేసాం. ఇప్పుడు ఏమైందంటే కొంచెం సాల్ట్ అన్నది బాటమ్ లో సెటిల్ అయ్యింది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇంక మనం నో మోర్ సొల్యూట్ ని యాడ్ చేయలేం, అంటే ఇంకా ఎక్కువ సొల్యూట్ ని యాడ్ చేయలేం. ఎందుకని, ఇంతటితో ఈ సొల్యూషన్ లో డిజాల్వ్ అవ్వాల్సిన సొల్యూట్ మొత్తం డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అవ్వగా కొంచెం స్మాల్ అమౌంట్ లో బాటమ్ లో సెటిల్ అయ్యింది. సో ఈ సొల్యూషన్ కి ఇంకంత కెపాసిటీ లేదు, సొల్యూట్ ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ. సో ఇక్కడ ఈ సొల్యూషన్ ఏమంటారు, సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటారు. అర్థమైందా? ఒక బీకర్ లో 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం నార్మల్ టెంపరేచర్ దగ్గర. ఫస్ట్ 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం, ఫాస్ట్ గా అది డిజాల్వ్ అయ్యింది. నెక్స్ట్ మరో 10 grams ని యాడ్ చేసాం, అప్పుడు కూడా డిజాల్వ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 10 grams ని యాడ్ చేసాం. ఇప్పుడు ఏమైందంటే కొంచెం సాల్ట్ అనేది బాటమ్ లో సెటిల్ అయ్యింది. సో ఇక్కడ ఈ సొల్యూషన్ లో సొల్యూట్ అన్నది డిజాల్వ్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గిపోయింది, అంతకు మించి అది డిజాల్వ్ చేసుకోలేదు. అటువంటి సొల్యూషన్స్ ని ఏమంటారంటే సాచురేటెడ్ సొల్యూషన్స్ అని అంటారు. నెక్స్ట్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్. If the amount of the solute present in a solution is less than that in the saturated solution is called as a unsaturated solution. Unsaturated solutions are less stable solutions. మళ్ళీ ఇప్పుడు బీకర్ తీసుకొని 100 ml వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఫస్ట్ 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం. ఇది 10 grams ఆఫ్ సాల్ట్ అన్నది 100 ml ఆఫ్ వాటర్ లో సాల్యుబుల్ అయింది. నెక్స్ట్ మరో 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం, ఇప్పుడు కూడా సాల్యుబుల్ అయింది. ఫస్ట్ మనం 10 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసాం కదా, అది సాల్యుబుల్ అయింది కదా. ఇటువంటి సొల్యూషన్స్ ని అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అని అంటారు. ఎందుకని, దీంట్లో మరో 10 grams ఆఫ్ సాల్ట్ ని కూడా యాడ్ చేయొచ్చు, మరో 10 grams ఆఫ్ సాల్ట్ ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సాచురేటెడ్ సొల్యూషన్స్ కంటే కూడా తక్కువ క్వాంటిటీలో సొల్యూట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అర్థమైందా? సాచురేటెడ్ లో వచ్చి ఎక్కువ క్వాంటిటీలో సొల్యూట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, అన్సాచురేటెడ్ లో తక్కువ క్వాంటిటీలో సొల్యూట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ఆ సొల్యూషన్ కి ఇంకా ఎక్కువ సొల్యూట్ ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ అన్నది ఉంటుంది. ఇటువంటి సొల్యూషన్స్ అనేవి లెస్ స్టేబుల్ సొల్యూషన్స్ అండి. నెక్స్ట్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈస్ మోర్ దాన్ దట్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్. అన్సాచురేటెడ్ కి ఏం చెప్పాం మనం, సొల్యూట్ అన్నది లెస్ అమౌంట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్పాం. సూపర్ సాచురేటెడ్ ఈ పేరులోనే ఉందండి, సూపర్ సాచురేటెడ్ లో మోర్ సొల్యూట్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది సాచురేటెడ్ సొల్యూషన్స్ కంటే. ఇటువంటి వాటిని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటారు. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ ఆర్ అన్స్టేబుల్ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అనేవి లెస్ స్టేబుల్ అండి, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అనేవి అన్స్టేబుల్ సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఒక బీకర్ లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనము 100 ml వాటర్ తీసుకున్నప్పుడు ఫస్ట్
సాచురేటెడ్ సొల్యూషన్స్ కి అయితే 30 grams ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేస్తే అది సాచురేటెడ్ సొల్యూషన్ అయింది. అంతకు మించి అది ఎక్కువ సాల్ట్ ని ఇంకా డిజాల్వ్ చేసుకోలేదు. దీన్ని తీసుకెళ్లి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం. 60 to 70 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని బాగా మరిగించాం. మరిగించినప్పుడు ఇక్కడ 30 grams ఆఫ్ సాల్ట్ డిజాల్వ్ అయింది కదా, కానీ ఈ 60-70 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇంకొక 10 grams ఆఫ్ సాల్ట్ ని మనం యాడ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, సొల్యూట్ అన్నది ఇంక్రీజ్ అయింది. ఎందుకని యాడ్ చేయవచ్చు అంటే వాటర్ అన్నది మరిగినప్పుడు వాటర్ మధ్య గ్యాప్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ కి మధ్య గ్యాప్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ సొల్యూట్ ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఈ సొల్యూషన్ అన్నది ఎక్కువ సాల్ట్ ని డిజాల్వ్ చేసుకోగలుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాం పాయింట్, మోర్ దాన్ దట్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్ అనేది ఎంత ప్రెసెంట్ అయి ఉంటుంది, సాచురేటెడ్ సొల్యూషన్స్ కంటే కూడా ఎక్కువ సొల్యూట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అటువంటి వాటిని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అని అంటారు. వీటిని ఏమంటారు, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటారు. ఇవి అన్స్టేబుల్ సొల్యూషన్స్ అండి. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్స్. ఇన్ ఏ సొల్యూషన్ ద పార్టికల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్. సొల్యూషన్స్ లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి చాలా తక్కువ సైజ్ లో ఉంటాయి. లెస్ దాన్ 1 nanometer కంటే తక్కువ ఉంటాయండి. యు కాంట్ సీ దెమ్ విత్ అవర్ నేక్డ్ ఐ. మనం కంటితో చూడలేమన్నమాట. సాల్ట్ వాటర్ ఉంది కదా, వాటర్ లో మనం సాల్ట్ ని చూడగలుగుతామా డిజాల్వ్ అయ్యాక? మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకని, అందులో ఉన్న పార్టికల్స్ అన్నవి లెస్ దాన్ 1 nanometer కంటే తక్కువ సైజ్ ని కలిగి ఉంటాయి. దే కెనాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ ఏ లైట్ పాసింగ్ త్రూ ద సొల్యూషన్. ఈ సొల్యూషన్ ద్వారా మన లైట్ ని పాస్ చేసినప్పుడు ఈ లైట్ అనేది దీని ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వదు, అంటే స్కాటర్ అవ్వదు. ద పాత్ ఆఫ్ ద లైట్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. ఈ సొల్యూషన్ లో లైట్ యొక్క పాత్ అనేది మన కంటికి కనిపించదు. ద సొలిడ్ పార్టికల్స్ డోంట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. ఇక్కడ మనం బీకర్ లో వాటర్ తీసుకున్నాక సాల్ట్ యాడ్ చేసాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు అలాగే ఉంచామనుకోండి, ఈ సాల్ట్ అన్నది కింద బాటమ్ లో సెటిల్ అవుతుందా? సెటిల్ కాదు. కానీ అదే మనం బీకర్ లో వాటర్ తీసుకుందాం, ఇందులో శాండ్ తీసుకుందాం. ఈ శాండ్ అనేది వాటర్ లో కరుగుతుందా? కరగదు. కొంచెంసేపు మనం బీకర్ ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచామనుకోండి, ఈ శాండ్ అన్నది బాటమ్ లో సెటిల్ అవుతుంది. కానీ ఇక్కడ సాల్ట్ అన్నది బాటమ్ లో సెటిల్ కాదు. అంటే ఇక్కడ సొల్యూషన్స్ లో పార్టికల్స్ అనేవి బాటమ్ లో సెటిల్ కావు. ఇవండి ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్స్. ఏంటి ప్రాపర్టీస్? ఇవి మన కంటికి కనిపించవు, లైట్ ని తమ ద్వారా పాస్ చేయవు, అదే విధంగా డిస్టర్బ్ చేయకుండా అలాగే బీకర్ ని ఉంచినా కూడా పార్టికల్స్ అనేవి బాటమ్ లో సెటిల్ కావు. ఇవండి హోమోజీనస్ మిక్చర్స్ అనేవి. హోమోజీనస్ మిక్చర్స్ లో పార్టికల్స్ అన్ని కూడా ఈక్వల్ గా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఈ హోమోజీనస్ మిక్చర్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద సాల్యుబిలిటీని బట్టి 3 types. ఒకటి సాచురేటెడ్, సెకండ్ వన్ వచ్చి అన్సాచురేటెడ్, థర్డ్ వన్ వచ్చి సూపర్ సాచురేటెడ్. ఓకే, సొల్యూషన్స్ లో ఏమేం ప్రెసెంట్ అయి ఉంటుంది? సొల్యూట్ ప్రెసెంట్ అయి ఉంటుంది, అదేవిధంగా సాల్వెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సొల్యూట్ అనేది లెస్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుంది, సాల్వెంట్ అనేది మోర్ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ సొల్యూట్, సాల్వెంట్ అన్నవి ఏ స్టేజ్ లో అయినా ఉండవచ్చు, ఏ ఫిజికల్ స్టేట్ లో అయినా ఉండవచ్చు. గ్యాస్, లిక్విడ్ ఆర్ సాలిడ్, ఏ ఫిజికల్ స్టేట్ లో అయినా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇదండి హోమోజీనస్ మిక్చర్స్ కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చి హెటరోజీనస్ మిక్చర్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.